ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 4.0 వెర్షన్ అయితే నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో. అయితే ఈసారి చాలా సీరియస్గానే ఉండబోతున్నాను అంటూ ఒక స్ట్రాంగ్ హెచ్చరికలు ఇస్తున్నారు. ఏకంగా ఎవరైనా తోక జాడిస్తే తోకలు కట్ చేస్తామంటూ ఒక సీరియస్ వార్నింగే ఇచ్చారు. తాజాగా విశాఖలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రౌడీజం చేశారు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా రౌడీలకు సపోర్ట్ చేస్తూ గంజాయి తీసుకునే వాళ్ళకి, స్మగ్లర్లకి, వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇలాంటి వస్తలు సహించం, తోక కట్ చేస్తామంటున్నారు. అంతేకాదు మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారిలో ఇప్పుడు రెండో రూపం, విశ్వరూపం చూడబోతున్నామా? రెండో ఏడాదిలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన పరిపాలనలో ఈ 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీకి చుక్కలు చూపించబోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు నిన్న వ్యాఖ్యలు చూస్తే ఎలా చూడాలి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మళ్ళీ ఫామ్లోకి వచ్చేసారు బాబు గారు. ఒకప్పటి సీరియస్గా ఉండే చంద్రబాబు నాయుడు గారు, ఒకప్పుడు ఒక సక్సెస్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారు అనుకునేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ అలాంటి వ్యక్తిని ఏమన్నా చూడబోతున్నావా? ఎలా చూడాలి తోకలు కట్ చేసే వార్నింగ్? మీకు ఏమైనా కొత్తగా వచ్చింది స్టేట్మెంట్? రోజు అదే ఇస్తున్నారు కదా. ఇవాళ కొత్తగా ఏముంది, విశాఖ వెళ్ళి మాట్లాడారు అంతే. దాంట్లో రోజు తోకలు కట్ చేస్తూనే ఉన్నారు కదా. అనేక మందిని వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు కదా. అదే ఇప్పుడు కూడా చేస్తామని చెప్తున్నారు. అందులో ఏముంది కొత్తగా పాయింట్? కానీ అంటే బెదిరించడమా ఇది? బెదిరించడం ఇప్పుడు ఇవాళ కాదు. మీరు ఒకసారి 95 నుంచి చూడండి. ఆయన ఇదే స్టేట్మెంట్ వస్తుంది. ఆఫీసర్ల సంగతి తేలుస్తానంటారు, వాళ్ళంతా చూస్తానంటారు, వీళ్ళది చేస్తానంటారు, జరిగిపోతానే ఉంటాయి. జరిగినవన్నీ కూడా అదిగో బాబు గారి వాళ్ళనే అనేటటువంటిది ఒక కాన్సెప్ట్ నడుస్తుంది అనమాట. బేసిక్గా తోకలు కట్ చేయాలి ఖచ్చితంగా. రౌడీజాన్ని నడిచేయాలి. గంజాయిని ఎవరు చూసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు నిన్న కూడా గంజాయి 130 కిలోలు ఎక్కడో దొరికింది. ఇప్పుడు ఎవరిని అన్నాం? అప్పట్లో దొరికిన ప్రతి గంజాయిని జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టారు. ఇప్పుడు దొరుకుతున్న గంజాయి కూడా వైసీపీ వాళ్ళదే. అదొక విచిత్రమైనటువంటి ఒక టాక్టిక్స్, మాటల్లో టాక్టిక్స్ చేయటము, దానికి అనుగుణంగా అవునవునని చెప్పేసి బాకాలు ఓదడం అనేటటువంటి ఒక మీడియా సిస్టమ్ నడుస్తుంది. కాబట్టి ఆ ఎకో సిస్టమ్ని వాడుకుంటూ వాళ్ళకి కావాల్సిన స్టేట్మెంట్, వాళ్ళకి కావాల్సిన మాటలు మాట్లాడుతుంటారు. బేసిక్గా ఇప్పుడు మర్డర్లు చేసిన వాడిని ఎవడన్నా కాపాడాలనుకుంటాడు. ఇప్పుడు తెనాలి ఇష్యూ మనమే చెప్పాం ఆ రోజున, అతను తప్పు చేశాడు. కానీ జగన్ కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇదివరకు వీళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శకు పోలేదా? వైసీపీ హయాంలో అరెస్ట్ చేసిన వాళ్ళని పరామర్శకు పోలేదా చంద్రబాబు నాయుడు? లేదా అప్పుడు అచ్చెన్నాయుడు, లేకపోతే అతని పేరేంటి రవీంద్ర, ఇట్లాంటి వాళ్ళు అరెస్ట్ చేస్తే వెళ్ళలేదా? అప్పుడు నేరస్తులు కాబట్టి వెళ్ళారని చెప్తే కుదరదు కదా. నిందితులు ఇప్పుడు నిందితుల దగ్గరికి ఇప్పుడు ఎక్కడ ఎందుకు వీరయ్య చౌదరి మొన్న చచ్చిపోయాడు, ఆయన పాడి మోసారు కదా. చంద్రయ్య మొన్న చచ్చిపోయారు, పాడి మోసారు కదా. వాళ్ళకి సంబంధించి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. వాళ్ళు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ దృష్టిలో వీరులు, అవతల వాళ్ళ దృష్టిలో ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఇవి ఎవరి పార్టీ వాళ్ళకి సంబంధించిన, మా వాళ్ళు మంచోళ్ళు, మంచి రౌడీలు, ఎదురోళ్ళు చెడ్డ రౌడీలు. ఇక్కడ రౌడీయిజం అనేటటువంటిది మాత్రం కామన్. ఏ పార్టీలో లేదో ఎవడు చెప్పలేడు, ఎవడు అరాచకం చేయట్లేదు ఎవడు చెప్పలేడు. జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళి చేసిన ఆ ఒక్క పరామర్శ ఇప్పుడు ఇన్ని వ్యాఖ్యలు మోయడానికి కారణం అవుతుందా? ఎందుకంటే ఇంతకుముందు ఆయన కూడా ఏమనేవారు, దుష్ట చతుష్టయం అనే పదం వాడారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈయన కొత్తగా తెర మీద తీసుకొచ్చిన పదం ఏంటి? నేరస్తులు ముసుగులో ఉన్న వాళ్ళతో పోరాటం చేస్తున్నావు, రాజకీయ నేరస్తులు ఆ ముసుగులో ఉన్నారు, వాళ్ళతో పోరాటం చేయాలి అనేది ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నారు. ఓన్లీ ఆ ఒక్క పరామర్శ ఇంత దాకా తీసుకొచ్చిందా? తొందరపడ్డారు ఏమన్నా? 2014 నుంచి 19 దాకా ఏమన్నారు జగన్ గురించి? ఏమన్నా మంచోడు, మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుని ఏమైనా చెప్పాడు ఏంటి ఆయన? అప్పుడు ఏ గది చెప్పింది జగన్ నేరచరితుడు అది ఇది అనేసి. చంద్రబాబు గారు ఎప్పుడూ జగన్ని దూషిస్తూనే ఉంటారు, ద్వేషిస్తూనే ఉంటారు. ఎందుకంటే తను అసలు ఇక తనకి పోటీ లేకుండా మార్చుకున్నారు ఒక వ్యవస్థని. కాంగ్రెస్ పార్టీ అనేది ఓ రకంగా డమ్మీ పార్టీగా ఉండిపోయేది ఇదివరకు చంద్రబాబు ఉన్నప్పుడు. అలాంటి స్టేజీ నుంచి ఏకంగా కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి పైకి లేపాడు. ఈయన హవా అధినాయకత్వం దగ్గర లేకుండా చేశాడు. చంద్రబాబు నాయుడు చెప్తే వినే పరిస్థితి లేకుండా చేశాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి పోయాకే కదా కేంద్రంలో ఈయన పలుకుబడి పనికొచ్చింది కాంగ్రెస్లో. జగన్ అరెస్ట్ చేయడం వెనకాలన తెలుగుదేశం హస్తం ఉందన్నట్టు ఓపెన్గా కోర్టులో కూడా తేలింది కదా, పిటిషన్లు వేయడం. అంటే కాంగ్రెస్ అధిష్టానంతో తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి స్నేహం కర్ణాటక ఎన్నికల్లో కనబడే స్వయంగా చంద్రబాబు గారే ప్రచారం చేశారు. అంటే ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్నారు, కానీ కాంగ్రెస్తో ఎప్పుడు ఆయన సంబంధాలు, లేకపోతే రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి సీఎం అవుతాడు ఈయన చెప్పకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తారు వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ను కూడా మేనేజ్ చేయగలిగేవాడు ఆయన. అదే ఒక
దాన్ని ఏమంటారు, పంటి కింద రాయి అనడానికి కూడా లేదు, గొంతులో ఎలక్కాయలు అంటాడు. కాబట్టి ఇతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చెయ్యాలి. చేయకపోతే ఎట్లా? ఇతన్ని చేస్తూనే ఉంటారు, అదొక కామన్. కానీ ఎక్కడికి వెళ్ళినా కామన్గా ఈ మధ్యన ఏపీలో ఒక భూత ఉంది, దాన్ని శాశ్వతంగా సమాధి చేయాలి, అది చేస్తేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది, లేదంటే ఇక మళ్ళీ అంటే బాబు గారు మళ్ళీ రాకపోతే ఇక రాష్ట్రం ఏమీ లేదనేది ప్రతి ప్రాంతంలోనూ చెబుతున్నమాట. ఏంటి అంటే కొన్ని ప్రాంతాల్లో సానుకూలంగా ఉంటే జగన్కి భయపడి ఈ మాటలు మాట్లాడుతున్నారా, లేదంటే నిజంగానే భూతాన్ని శాశ్వతంగా సమాధి చేయాలనుకుంటున్నారా? ఆయన రాజకీయాన్ని తింటారు, రాజకీయాన్ని తాగుతారు, రాజకీయంతోనే పడుకుంటారు, రాజకీయమే చేస్తారు నిరంతరం. జగన్కి చేతకాంది, చంద్రబాబుకి చేతనైంది అదే. జగన్మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చాక రాజకీయం చేయాల, అన్ని పార్టీలకి ఇచ్చేయమన్నాడు బెనిఫిట్స్, కానీ అట్లాగే మంచి చెడు విషయంలో చూసి చూడనట్టు పోయాడు. అదే చంద్రబాబు నాయుడు పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం కాన్సెప్ట్లోనే నడిచింది. ఇప్పుడు ఇవాళ పెట్టిన హింస, ఇవాళ పెట్టిన కేసులో 10వ వంతు జగన్ పెట్టాడా తెలుగుదేశం వాళ్ళ మీద? కేవలం పెద్ద నాయకులు ఎవరైతే తనని నేరుగా దూషించారో వాళ్ళని టార్గెట్ చేశాడు. అలాంటి వాళ్ళు ఒక 10 మంది వేసుకోండి అంతే కదా, అంతకు మించి ఎక్కువ మంది మీద పడిందే. లోకల్గా ఎమ్మెల్యేలు ఒక చిన్న చిత్తకాయ షూట్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, అది లోకల్ ఎమ్మెల్యే, అది కూడా ఎక్కువ కాదు, కొంతమంది మాత్రమే, ఒక 5గురో 10 మందో, టోటల్గా 20 వేసుకున్నాం అక్కడ. అదే ఇవాళ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో హింస పెడుతున్నారు కదా, జైళ్ళల్లో వేయిస్తున్నారు, దొంగ కేసులు పెడుతున్నారు, కొట్టిస్తున్నారు, లాక్కుంటున్నారు, వ్యాపారాలు లాక్కుంటున్నారు, తరిమేస్తున్నారు. ఇంత అరాచకం, ఇంత విధ్వంసం అసలు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా జరిగింది? ఏనాడు లేదే. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు 2004కి రాకముందు, అంటే 95లో ఆయన రాకముందు ఎన్టీఆర్ ఉన్నప్పుడు, లేకపోతే కాంగ్రెస్ ఆ రోజుల్లో ఉన్నప్పట్లో ఈ ఊళ్ళల్లో ఈ ఫ్యాక్షన్ తగాదాలు ఉంది. ఒక నాయకుడు ఒక పార్టీ వాడు గెలిచినప్పుడు రెండో పార్టీ వాళ్ళు ఊరు వదిలిపోవడం అనేటటువంటి సంప్రదాయం, అది దశాబ్దాలు సాగింది. అది చంద్రబాబు వచ్చాక ఆగిన సంస్కృతి. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఉన్నప్పుడే ఆ సంస్కృతి మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఒకనాడు ఫ్యాక్షనిస్టులు, రౌడీలు ఎవరైతే తనకి ఎన్టీఆర్ నుంచి పార్టీని తీసుకుంటున్నప్పుడు అడ్డుపడతారు అనుకున్న తన పార్టీకి సంబంధించిన ఫ్యాక్షనిస్టులు, రౌడీల్ని తొక్కేశాడు ఆయన. ఆ రోజున అందరం అనుకుంది ఏంటో మంచి లాండ్ ఆర్డర్ని పర్ఫెక్ట్గా చేశాడు అనుకో. అంటే అది ఆయన రాజకీయ అవసరం కోసమే చేశారని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు ఇప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు కదా, అదే వాళ్ళని అదే సందర్భంలో ఎదురు వాళ్ళని తొక్కేయాలని చూస్తున్నారు. ఇది ఏంటంటే లాంగ్ స్టాండింగ్ వ్యూ. ఇదేంటి అంటే తన తర్వాతన తన కొడుకు అధికారంలోకి వచ్చినప్పుడు తనకి పోటీ ఉండకూడదు, తెలుగుదేశం పోటీ ఉండకూడదు, జనసేన పోటీ ఉండకూడదు, జనసేనని కన్విన్స్ చేసి కలుపుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోటీలో లేకుండా చేయాలంటే రోజు అతని గురించి ఒక వ్యతిరేకత సృష్టించాలి. ఇప్పుడు గత 5 ఏళ్లలో సృష్టించిన మాటల వ్యతిరేకతే కదా అక్కడ అతని పతనానికి కారణమైంది. జగన్ కొన్న దరిద్రపు జబ్బు ఏంటంటే మాట్లాడడు, స్టేట్మెంట్లు ఇవ్వడు, ప్రెస్ మీట్లు పెట్టడు, ఖండించడు. ఇప్పుడు చంద్రబాబు గురించి ఒక్క మాట అనగానే 200 స్టేట్మెంట్లు వస్తాయి. అదే జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి స్టేట్మెంట్ ఇస్తాడు, అయిపోయింది అక్కడితో. ప్రభుత్వం మీద స్టేట్మెంట్ ఇస్తే ఓ మొక్క. ఇప్పుడు ఇవాళ తల్లికి వందనం గురించి 15 రోజుల నుంచి స్టోరీలు వేస్తున్నారు. అద్భుతం జరగబోతుంది, జరిగేసింది, పండగ డిబేట్లు అన్నీ నడుస్తాయి. అదే జగన్ నవరత్నాలు 5 సంవత్సరాల్లో 50 సార్లు ఇచ్చి ఉంటాడు కదా, అంటే 3 నెలలకి ఇట్లాంటి సిస్టమ్స్ అన్ని కూడా చేశాడు కదా. అన్నిసార్లు ఓన్లీ ఓ మీటింగ్ పెట్టేవాడు, ఉపన్యాసం ఇచ్చేవాడు, పోయి పడుకునేవాడు, మిగతా అదేదో. అలాగే అడ్మినిస్ట్రేషన్, ఒక ఏది పెట్టినా అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్, ఒక వాలంటీర్ సిస్టమా, ఒక సచివాలయ సిస్టమా, ఒక స్థానిక ఆసుపత్రి సిస్టమా, అవి ప్రచారం చేసుకోగలిగాడు అతను. అదే ఇప్పుడు ఒక్క ఇది పెడితే అదేదో P4 అని ఎక్కడో అంత రూపాయి పెడతారని కానీ ఎంత ప్రచారం వస్తుంది? బాక్సులు కట్టి ప్రచారం చేస్తున్నారు. ఓ అన్నదానం 200 అని చెప్పి ఓ పక్కన రాసి, ఇంకో పక్కనేమో 100 అన్న క్యాంటీన్ 100 అని చెప్పేసినేమో అక్కడ రాస్తారు వార్తలు. ఏది ఎవరు అధికారిని నియమించిన వార్తలో 100 పెట్టారు, ఇంకొక 107 పెట్టాల్సి ఉంది, ఇంకొక 70-80 ఓకే అయ్యింది. కానీ నోటితో ఏం చెప్తున్నారు? 207 బిగినైనా నడుస్తున్నాయి అంటున్నారు. 207తో పోనీ 100తో లెక్కేసుకుంటే 100 × 350 3500, 3 పొట్ల కలిపితే 11,000 12,000.
అంతే కదా. 3 పూట్ల కలిపి 12,000 మందికి పెడితే లక్షలాది మంది తింటున్నారు అన్నటువంటి ప్రచారం చేస్తున్నారు లేదా? ఖచ్చితంగా అన్న క్యాంటీన్లు హర్షించాలి, మనం అభినందించాలి. కడుపు నిండా అన్నం పెడుతున్నారు, ఆరోగ్యకరమైన ఆహారం పెడుతుంది. కానీ ప్రచారం దానికి 10 చేస్తారు. అదే జగన్ చేసింది అందులో 10వ వంతు లేదు. ఇది పాజిటివ్ ఆస్పెక్ట్లో. నెగిటివ్ ఆస్పెక్ట్లోకి వచ్చేటప్పటికి జగన్ చంద్రబాబును విమర్శ చేసి వదిలేస్తాడు. రాజశేఖర రెడ్డికి జగన్కి ముందు రాజశేఖర రెడ్డిని చూసి జగన్ నేర్చుకోవాలి. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడికి ఒక షాడో క్యాబినెట్ తయారు చేశాడు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా ఎంతమంది మంత్రులు ఉన్నారో అంతమంది నాయకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ అప్పచెప్పాడు రాజశేఖర రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో అప్పచెప్పి ఆ శాఖ మంత్రికి సంబంధించి ఆ నాయకుడు కౌంటర్ ఇస్తాడు. ఇది దాని మీదనే ఆ డేటా కలెక్షన్ ఉంటుంది. రఘువీరారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ అప్పుడే సక్సెస్ అయింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ అప్పచెప్పేశాడు. ఆ శాఖకి సంబంధించిన లోపాలు అక్కడ మంత్రి పర్ఫెక్ట్ అంటే అది నెగిటివ్ ఇదిగో అన్నటువంటిది వీళ్ళు తీసుకొస్తారు. ఇందులో 3 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసేవాడు. ముందు ఆ నాయకుడు ప్రెస్ మీట్ పెడతాడు, ఆ మంత్రి చెప్పగానే ఇదిగో ఇదంతా డొల్లా అని. ఆ తర్వాతన వెంటనే తెలుగుదేశంలో పై స్థాయి నాయకుడు వస్తారా వీళ్ళు తప్పు చెప్తున్నారు, వెంటనే కాంగ్రెస్ పార్టీలో ఇంకొక పై స్థాయి నాయకుడు వస్తాడు, అంత బుద్ధు పెద్ద స్థాయిలో మంత్రులుగా చేసిన వాళ్ళు. ఆ తర్వాత అక్కడ చంద్రబాబు వస్తారు, అప్పుడు రాజశేఖర రెడ్డి దిగుతాడు. అంటే ప్రతి క్షణం ఎత్తుకి పై ఎత్తు, రాయికి రాయి ఇది వేసుకొచ్చాడు. పక్కా స్ట్రాటజిస్ట్ గా వెళ్ళాడు రాజశేఖర రెడ్డి. జగన్ వచ్చేటప్పటికి ఇప్పటికి కూడా ఓ ట్వీటు లేకపోతే ఓ స్టేట్మెంటు ఇదే నడుస్తుంది ఎక్కడికో వెళ్ళినప్పుడు. ఈ కౌంటర్ మెకానిజం ఎక్కడ ఏర్పాటు చేశాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అచ్చెన్నాయుడు అద్భుతంగా వ్యవసాయం ఉందన్నాడు, ఇక్కడ ఎవరో ప్రెస్ మీట్ పెడతారు. ఇక్కడున్న వ్యవసాయ శాఖ మంత్రి ఇంత ముందు చేసినోడు ఏమైపోయారు? ఇప్పుడు వెళ్ళిపోయాడు, పోనీ ఆయన జైలుకి పోయాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. అంతకుముందు ఉన్నటువంటి మంత్రి ఉన్నాడుగా వ్యవసాయ శాఖకి చేసిన వాళ్ళు. ఇది ఫస్ట్లో వచ్చిన 19 నుంచి 22 దాకా చేసిన వాళ్ళు లేదు. ఒకళ్ళకి అప్పచెప్పాలి కదా వ్యవసాయం మీద బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఆయన కౌంటర్ వీళ్ళ దగ్గర ఇరిగేషన్ మంత్రి చేసిన అనిల్ యాదవ్ కన్నా అప్పచెప్పాలా, లేదా ఆ తర్వాత చేసిన అంబటి రాంబాబు కానీ చెప్పాలి. వీళ్ళు రాజకీయ స్టేట్మెంట్ ఇస్తారు కానీ పాయింట్ టు పాయింట్ కౌంటర్ చేయరు. చేసినా ఇక్కడ వీళ్ళ మీడియా టచ్ చేయదు, ఓన్లీ సాక్షి రాసుకున్నారు. వీళ్ళు సోషల్ మీడియా ఎన్ని ఉన్నాయి కదా. ఇది దీన్ని నమ్మి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? ఇప్పటికే ఇటు చంద్రబాబు నాయుడు స్టేట్మెంటు, దానికి ఫాలోఅప్గా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్. వాస్తవంగా జనసేన వాళ్ళకి జగన్ వాళ్ళకి ఏంది గొడవ? ఏమన్నా వీళ్ళిద్దరికి ఆస్తులు తగాదాలు ఏమైనా ఉన్నాయా? లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులకి జగన్కి ఏంటి గొడవ అసలు? పవన్ జగన్ తిట్టాడు, జగన్ పవన్ తిడతాడు, అయిపోయా. ఇట్స్ ఎ పొలిటికల్. కానీ వ్యక్తిగత ద్వేషాన్ని ఎట్లా పెంచగలిగారు ప్రతి పవన్ కళ్యాణ్ అభిమానులు? ఈ మాటల ద్వారానేగా, పవన్ కళ్యాణ్ ఆవేశపూరిత ప్రసంగాలతోనే కదా. ఒరిజినల్గా వాళ్ళు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కంటే తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతుంటారు జన సైనికులు జగన్ మీద. అలాగ చేసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లో, వాళ్ళ తండ్రో, వాళ్ళ సోదరుడు వీళ్ళు ప్రభుత్వ పథకాలు పొందినోళ్లే, రూపాయలు తిన్నోళ్లే. కానీ అయ్యేమి లేదని చెప్తారు అబద్ధాలు, ద్వేషిస్తారు, దూషిస్తారు, దారుణంగా బూతులు తిడతారు. జగన్ ఏం చేశాడు? జగన్ వాళ్ళకి ద్రోహం. పోనీ ఇతను అన్నారంటే ఒక అర్థం ఉంది, చంద్రబాబు నాయుడు అన్నాడంటే వీళ్ళలేదు. పవన్ కళ్యాణ్ దాంట్లో పర్మిషన్లు ఇవ్వలేదంటే వాళ్ళ మరి జగన్ నేర్పించట్లేదా పర్మిషన్స్ కోసం? అంతకుముందు జగన్ నేర్పించలేదు పవన్ కళ్యాణ్ 19 ముందు. ఇంకోటి అసలు ఫస్ట్ నుంచి పవర్లోకి రానివ్వననే వచ్చింది పవన్ కళ్యాణే. ఏది జగన్ ని పవర్లోకి రానివ్వకుండా మొదటి నుంచి కొట్లాడేది 14 నుంచి పవన్ కళ్యాణే కదా. కానీ జగన్ ఏమి వేధించలేదు అంతగా. అదేమంటే సినిమా టికెట్ల గురించి, సినిమా టికెట్లు ఈయన ఒక్కడి కోసం చేయలేదే, టోటల్ సినిమా ఇండస్ట్రీకి చేసిందే. దానివల్లనే కదా పబ్లిక్లో నుంచి పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది, రెండు కూడా. ఇవన్నీ వీళ్ళు ఒక అల్లిన పాయింట్స్. మా నాయకుడు ద్వేషిస్తున్నాడు, మేము ద్వేషించాలి, అదే పాయింట్ ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు అట్లాగా ప్రజలందరిలో ద్వేషం పెంచాలి. చంద్రబాబు ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నది ఏంటంటే, జనంలో ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు జగన్ ఏం చెప్పుకున్నాడు? నా నవరత్నాలు ఇంత చేశా, ఇంకా ఇదే మళ్ళీ కొనసాగిస్తా, పాలనా సంస్కరణలు ఇది చేశా, నాకు ఓటేయి అంటే ఓడగొట్టి కూర్చోబెట్టారు 11 సీట్లు ఇచ్చి. కాబట్టి ఇక్కడ భావోద్వేగంతో ఓట్లు వస్తాయి కానీ అభివృద్ధితో కాదని చంద్రబాబు ఫీల్ అవుతున్నారు. అది ఇక్కడ పాయింట్ దీని వెనకాల. రేపు పొద్దునే ఈయన చేసింది, జగన్ చేసిన దాంట్లో సగం కూడా చేయడు. ఆయన నవరత్నాలు కంప్లీట్గా చేశాడు.
ఈయన సూపర్ 6లో 3 ఇచ్చి 6 అనుకోమంటున్నాడు. మనకు కనుక పూజ చేసేటప్పుడు పంతులు గారు ఏం చేపిస్తారు, ఏది బట్టలకు బదులుగా వస్త్రానికి బదులుగా పువ్వు వేస్తున్నాం, లేకపోతే కనుక బంగారంకి బదులుగా అక్షంతలు వేస్తున్నాం అని చదివిస్తారు మంత్ర. అట్లాగా ఇక్కడ అదే నీకు 1500కు బదులుగా P4 అనుకో, స్కిల్ దాని పేరేంటి నిరుద్యోగ వృత్తిగా స్కిల్ డెవలప్మెంట్ అనుకో, 50 ఏళ్ల పెన్షన్కి బదులుగా ఇంకొకటి అనుకో, ఇట్లాగా అనుకో అన్నటువంటిది 3 ఇచ్చి ఇది. కాబట్టి ఇది చెప్పుకోలేరు నేను మీ అందరి బతుకు బాగు చేసేసాను, మీరు అద్భుతమని. నేను జగన్ నాశనం చేస్తుంటే ఒక సేవియర్గా మిమ్మల్ని రక్షించబోయా, ఇది నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి జగన్ ఉంటే మాత్రం చాలా ప్రమాదకారి, ఎవడు రాడు రాష్ట్రానికి, ఉండకూడదు. కాబట్టి మీరు అట్లా 5 ఏళ్ళకి ఇస్తే కుదరదు, నన్ను 25 ఏళ్ళు 30 ఏళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టండి, అప్పుడు హైదరాబాద్ చేయగలుగుతా. హైదరాబాద్ చేస్తే ఈయన వెళ్ళిపోయాక 25 ఏళ్లలో హైదరాబాద్ అభివృద్ధి అయింది. ఈయన ఉండగా హైదరాబాద్లో వచ్చింది ఒక్క బిల్డింగే. ఈయన తర్వాత 25 ఏళ్లలో సూపర్ అభివృద్ధి చేద్ది. ఇవాళ చూస్తున్న ప్లేస్ అంతా ఏంటి, ఈయన అక్కడ లేకపోతేనే కదా. కానీ ఈయన వల్లనే అదంతా అనేటటువంటి చెప్తారు. ఈయన లేకుండానే బెంగళూరు అయిందే, ఈయన లేకుండానే చెన్నై అయిందే, ఈయన లేకుండానే ఢిల్లీ అయిందే. ఇంకోటి అక్కడ కూడా హైదరాబాద్లో ఈయన పాత్ర ఆ హైటెక్ సిటీ బిల్డింగే, దాని శంకుస్థాపన జనార్దన్ రెడ్డి, కొనసాగింపు రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత సాగించింది రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, ఇప్పుడు రేవంత్. ఎవరి హయాంలో తగ్గింది హైదరాబాద్ హవా? కానీ ఆ హవా చంద్రబాబుది. ఇక్కడ అట్లాంటిది కావాలన్నటువంటి, ఎందుకు మన పిల్లలందరూ ఉద్యోగాలకు అట్లాంటి పెద్ద నగరాలకు పోతున్నారు కాబట్టి, ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి. జగన్ ఏమో 3 రాజధానులు అన్నాడు కాబట్టి జగన్ నాశనం చేస్తాడు అమరావతి అన్నటువంటి పాయింట్ని ప్రొజెక్ట్ చేస్తూ, కాబట్టి మమ్మల్ని 25 ఏళ్ళు ఎన్నుకోండి, అప్పుడు మీరు కోరుకున్నటువంటి హైదరాబాద్ లాగాను బెంగళూరు లాగా తయారు చేస్తాం. ఈ లోపు జగన్ మంచోడు. మళ్ళీ గెలవాలి అంటే అభివృద్ధిని చూసో రాజధాని చూసో ఓట్లేయరు అని చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా తెలిసి వచ్చిందా? అందుకే ఒక్కొక్క వర్గాన్ని సంక్షేమ రూపంలో, ఎందుకంటే నిన్న మద్యపాన నిషేధం గురించి కూడా మాట్లాడారు ఆయన. మద్యపాన నిషేధం అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి ఒక 25 ఏళ్ళు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టెట్టేశారు అనేది. అంటే మందుబాబుల ఓట్లు కూడా అప్పుడే మళ్ళీ గ్యాదర్ చేసుకునే ప్రయత్నం జరుగుతుందా? ఎందుకు ఆ అంశం మళ్ళీ తెర మీద తీసుకు కామన్గా నడుస్తుంది. చెప్పాను కదా, ఏదో ఒక ద్వేషాన్ని పెంచాలి, మద్యం కొమ్ముకోవడం అనన్నా ఇదంతా కూడా బేసిక్. ఇప్పుడు ఆ లెక్కనైతే గనుల్ని 40 ఏళ్ల సంపాదనని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చారు వీళ్ళు లోను. ఈ లోన్లు తెచ్చుకోవడం అనేది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇంకోటి మద్య నిషేధం అసలు మొట్టమొదట పెట్టింది ఎవరు రాష్ట్రంలో? అతను పెడతాను దశల వారీగా అన్నాడు. సారా నిషేధం ఎన్టీఆర్, మద్య నిషేధం పెట్టినోడు చంద్రబాబు, మద్య నిషేధం ఎత్తేసినోడు కూడా చంద్రబాబు. నిషేధం పెట్టేటప్పుడేమో రాష్ట్ర చచ్చిపోతారు, మీ పిల్లలు అనాథలు అయిపోతున్నారు, నీకు మెడలో తాళ్ళు లేదు, నీ మొహాన బొట్టు లేదు, కారణం మద్యం అని చెప్పి రోజు వార్తలు రాశారు. మేము కూడా రాసాం. అప్పుడు ఈనాడులో ఉన్నా నేను. మద్య నిషేధం ఇది జరిగేటప్పుడు మద్యం మీద చిన్న వార్త రాసామంటే ఫ్రంట్ పేజీ బ్యానర్ పడేది. అద్భుతమైన ఇవి వచ్చాయి అనమాట, అప్లాస్. అలాగా అదే మద్య నిషేధం ఎత్తేయాలనుకున్నప్పుడు మద్య నిషేధం కారణంగా డబ్బులన్నీ కూడా బ్రోకర్లు తినేస్తున్నారు, రాజకీయ నాయకులు తినేస్తున్నారు, మాఫియా తినేస్తోంది. కాబట్టి ఆ డబ్బులు ఏదో ప్రభుత్వానికే సంపాదిస్తే బాగుంటుందని నిపుణులు చెప్తున్నారు. అయినా చంద్రబాబు కన్నెర్ర చేస్తున్నారు, అట్లా కుదరదన్నారు. ఇట్లాగ ఒక 2-3 నెలలు సాగించి సరే అదేంటో ఆలోచిద్దామన్నారు అని ప్రజలు ఏదో సలహా ఇచ్చినట్టు, మేధావులు ఎవరో ఈ డబ్బులు తీసుకోండి, దాని ద్వారా మద్యం భవిష్యత్తులో తాకకుండా చూడండి అని వాళ్ళు సలహా ఇచ్చినట్టు, ఆ సలహా ఆధారంగా తప్పని పరిస్థితుల్లో బాధతో చంద్రబాబు గారు ఒప్పుకున్నట్టు ఒక డిజైన్ తయారు చేస్తారు. అట్లాగే ఇప్పుడు కూడా నడుస్తుంది రాబోయేటటువంటి రోజుల్లో కూడా. అదొక స్ట్రాటజీ. ఆయనకున్న అద్భుతమైన చాణక్యం ఇంకెవరికి సాధ్యం కాదు. అంటే ఒకవేళ 4 ఏళ్ళు ఇలా సైలెంట్ గా వదిలేస్తే జగన్ వచ్చేస్తాడేమో అనే భయం వల్లే ఈ మాటలన్నీ. అదేం కాదు, బేసిక్ గా ఏంటంటే మైండ్ లో రోజు జగన్ మీద ఒక ద్వేషాన్ని పెంచేటటువంటి కార్యక్రమం. అంటే సంక్షేమంలో ఫెయిల్ అయితే ఆ ఎఫెక్ట్ వస్తుందా సార్? అదేమన్నా చూడాలి, అది ఎలక్షన్ అప్పుడే చూడాలి. ఇప్పుడు అతను సంక్షేమం ఇచ్చిపోయాడు, వీళ్ళేంటి అభివృద్ధి చేస్తున్నామని ఒక పక్కన చెప్తారు. అదే సందర్భంలో సంక్షేమానికి సంబంధించి అంత అవసరం లేదు అన్నటువంటిది జనంలో ఫీలింగ్ కల్పిస్తారు. అది రెండు కలిపి సైమల్టేనియస్ కౌంట్. కాకపోతే అభివృద్ధిని కౌంట్ అవుతుందా సంక్షేమం? చూడాలి, జనం రేపు పొద్దున ఓట్లు ఎట్లా వేస్తారు దాని మీద డిపెండ్ అయ్యి. రైట్ చూద్దాం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అయితే విమర్శల డోస్ అయితే పెంచారు ఒక రకంగా, కానీ ఎక్కడ చేసిన అవే మాటలు.
మెయిన్గా రెండు. ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో జగన్ మళ్ళీ రానివ్వకూడదు, ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది అనేది. రెండోది, నేర చరిత్ర కలిగిన వాళ్ళు, రాజకీయ ముసుగులో వాళ్ళు కొనసాగుతున్నారు నేరస్తులు, అలాంటి వాళ్ళని రానివ్వద్దు. అంటే ఫైనల్గా జగన్ని రానివ్వద్దు అనే ప్రచారం ఎప్పటి నుంచే మొదలు పెట్టేశారు. అందుకే ఈ తోకలు కట్ చేస్తాం, తోక జాడిస్తే తోలు తీస్తాం, ఈ మాటలన్నీ కూడా. కానీ ఎంతవరకు ప్రజల్లోకి ఇది వెళ్తుంది, ఏం చేస్తారని వేచి చూద్దాం.